ఈ రోజా అంశానికి సంబంధించి చాలా కాంట్రవర్సీ అవుతుంది మేడం. రోజా గారు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఒక 100 కోట్ల స్కామ్ జరిగింది, ఆవిడ్ని రేపో మాపో అరెస్ట్ చేస్తారంటూ కూడా విపరీతంగా టీడీపీకి సంబంధించిన పత్రికల్లో మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. సో ఏంటి, మీరు చూస్తూ వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది రోజా గారి అంశానికి సంబంధించి ఇన్సిడెంట్? కాదండి, కవ్వించడం ఎందుకు? నిజంగా తప్పుంటే ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలి కదా. నిన్ను అరెస్ట్ చేస్తావు, నిన్ను అరెస్ట్ చేస్తావు, నిన్ను అరెస్ట్ చేస్తావు అని కవ్వించడం ఎందుకు? ఏదో చిన్నపిల్లలకి మొన్న రామానాయుడు గారు నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నట్టు రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, సాయంత్రం అరెస్ట్ చేస్తాం, ఇవన్నీ ఎందుకు? నిజంగా ఆడుదాం ఆంధ్ర బడ్జెట్ ఎంత? ఆ బడ్జెట్ లో గిఫ్ట్ ప్రైజ్ మనీ కింద ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు చేశారు, ఇవన్నీ ఒక లెక్క ఉంటది కదా. ఏ లెక్కలు లేకుండా ఊరికి ఆడదాం ఆంధ్ర కోసం 100 కోట్లు తినేసింది. 100 కోట్లు ఏమన్నా, అదే ఇంతకు ముందు 1,00,000 కోట్లు, ఇప్పుడు 100 కోట్లు ఒక్కొక్కళ్ళలోను. ఇదో ఫిగరా? మామూలుగా నోటికి ఎంత ఫిగర్ అంత ఫిగర్ చెప్పేయడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడదాం ఆంధ్ర బడ్జెట్ 150 కోట్లు ఉందనుకోండి, 50 కోట్లే ఖర్చు పెట్టి 100 కోట్లు తినేస్తారా? కాదండి, ప్రజావేదిక రేకుల షెడ్డు ₹1,00,00,000 కూడా ఖర్చు కానీ దానికి 15 కోట్లు బిల్లులు వేసుకొని వాళ్ళు తినేశారు. ఆ విధంగా ఉంటది వీళ్ళు చేసే వేషాలన్నీ. ఆడదాం ఆంధ్ర బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మిస్అప్రోప్రియేట్ అయింది, ఇవన్నీ చూసుకోవాలి కదా. చూసుకోకుండా ఏదో నోటుకొచ్చి చెప్పేస్తే అది ఎంతవరకు సమంజసం? నిజంగా అంత అవినీతి జరిగింది అనుకోండి 100 కోట్లు, మీరు ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు? 2 months అయింది కదా, వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నారు ఆడదాం ఆంధ్రాలో 100 కోట్లు అయింది, ఈ రోజు రేపు అరెస్ట్ చేస్తాము, రేపు అరెస్ట్ చేస్తాము, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేస్తాం, ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ దేశం విడిచి పారిపోలేదే, ఇక్కడే కదా ఉన్నారు. రోజా మేడం ఇక్కడే ఉన్నారు, సిద్ధార్థ రెడ్డి ఇక్కడే ఉన్నారు. నిజంగా జరుగుంటే పోలీసులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. జరుగుంటే కంప్లైంట్ రాయడం ఎంతసేపు, అరెస్ట్ చేయడం ఎంతసేపు చెప్పండి? ఇలాంటి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం కదా. ఇప్పుడే నోటీసులు ఇచ్చారు కదా, నోటీసులు ఇవ్వనండి. నోటీసులు ఇస్తే ఎంక్వైరీ జరుగుద్ది కదా. ఇప్పుడు నోటీసు స్టేజ్ లోనే ఉంది, ఇంకా నోటీసు స్టేజ్ ఇచ్చి అరెస్ట్ చేస్తామంటే ఎట్లా? నోటీసులు ఇచ్చారంటే ఎంక్వైరీకి పిలుస్తారు కదా, విచారణ జరగాలి కదా. విచారణలో వాళ్ళు ఏంటి రిలవెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోతేనే కదా మీరు అరెస్ట్ చేసేది. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేస్తామని చెప్పేసారంటే అది ఎంతవరకు కరెక్ట్? ప్రాసెస్ తెలుసుకోండి ముందు. పోలీసు ప్రొసీజర్ ఏముంది, ఏ విధంగా వాళ్ళని విచారిస్తారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఎందుకోసం అరెస్ట్ చేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్ లో అరెస్ట్ చేస్తారన్నది తెలుసుకోవాలి కదా. ఏదో ఇలా నోటీస్ ఇచ్చేస్తే అరెస్ట్ చేసేస్తారా? ఎంక్వైరీకి రమ్మని కదా నోటీస్ ఇచ్చారు, విచారణ కోసమే నోటీస్ ఇచ్చారు. విచారణకి వెళ్ళిన తర్వాత ఆ విచారణలో వాళ్ళు అడిగిన వాటికి సరైన సమాధానాలు లేకపోయినా, వాళ్ళు సమాధానాలు దాట వేసినా, వాళ్ళు అడిగిన రికార్డ్స్ లేకపోయినా అప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటది, నిజంగా ఫండ్స్ మిస్యూజ్ చేస్తే. అంతే తప్పితే ఏ విధమైన విచారణ జరగకుండానే ఇదిగో తోకంటే అదిగో పులి అన్నట్టు ఎందుకు ఈ కవ్వింపు చర్యలు? ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఆయన 2 నెలలు అయిపోయినప్పుడు కూడా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, ఆయన బయటకు రావట్లేదు, ఆయన ఎక్కడో బెంగళూరు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు, ఇక్కడ ఆయనకు అవసరం లేదని చెప్పేసి ఇలాంటి టీడీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కదా మేడం. నేను స్ట్రాంగ్ గా అబ్జెక్ట్ చేస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 2 రోజులు బెంగళూరు వెళ్తున్నారు, 5 days ఇక్కడే ఉంటున్నారు. ఫ్రైడే మధ్యాహ్నం వెళ్తున్నారు, మండే మార్నింగ్ ఇక్కడ ఉంటున్నారు. ఇదే గత 5 సంవత్సరాల్లోని చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నారో చెప్పమనండి. ఈ సోకాల్ టీడీపీ వాళ్ళని ఎన్ని రోజులు ఉన్నారు? ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు వస్తున్నట్టు గాని వెళ్తున్నట్టు గాని ఎవరికైనా తెలుసా అండి? ఆంధ్రాకి వస్తున్నట్టు గాని వెళ్తున్నట్టు గాని. కరోనా టైంలో ఎన్నిసార్లు వచ్చారండి చంద్రబాబు నాయుడు ఇక్కడికి? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని ఎన్నిసార్లు ఆంధ్రాకి వచ్చారు? ఎన్నిసార్లు కార్యకర్తలు కలిశారు? ఎన్నిసార్లు చేశారు? లాస్ట్ నిక్కా మూవ్మెంట్ లో లాస్ట్ 1 year 1.5 year నుంచి వాళ్ళు తిరిగారు తప్పితే కరోనా టైంలో అండి. కరోనా టైంలో ప్రజలు అక్కర్లేదు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు అక్కర్లేదంటే ఏదైనా మాత్రం లోకేష్ తప్పితే ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నారు? ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నట్టు లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని ఎన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నారు? నిజంగా వాళ్ళు ఇక్కడే ఉంటే ఇంతవరకు ఎందుకు సొంతలు కూడా కట్టుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు? ఎందుకు సొంతలు కట్టుకోలేకపోయాడు?
కుప్పలో కట్టుకుంటున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు. గత 5 ఏళ్ల నుంచి చెప్తున్నారని కుప్పలో కడుతూనే ఉన్నారు. అంటే ఇటుకలు ఎవరు డొనేట్ చేయలేదు అనుకుంటా. ఇటుకలు డొనేట్ చేస్తే తొందరలోనే గృహప్రవేశం చేస్తారు. అమరావతికి ఇటుకలు డొనేషన్ అయిపోయిన తర్వాత కుప్పం ఇంటికి ఇటుకలు డొనేషన్ చేస్తారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లోని హైదరాబాద్ ఇంటికి 100 కోట్లు రిపేర్లకు పెట్టాడు కదా. ఈ 5 ఏళ్లలో మరి ఎన్ని కోట్లు పెడతారో కుప్పం ఇంటికి మనకు తెలియదు. వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే ఓటమి తర్వాత విజయం సాధించింది. సో ఎలా ఉంటుంది, కేడర్కి ఏమైనా జోష్ వచ్చిద్దా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా జోష్ వస్తుంది. ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు అతనికి మెజారిటీ లేకపోయినా మా వాళ్ళని కొనాలని చాలా చాలా ప్రయత్నించారు. చాలా అంటే చాలా ప్రయత్నించాడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మోటివేట్ చేసి ఉండకపోతే నిజంగానే అమ్ముడిపోయేవారేమో. అంటే ఎవరికైనా ఒక ఓకే. భయం ఉంటది కదండి, అధికార పార్టీ అని ఒక భయం ఉంటది. అంతే తప్ప మనం వాళ్ళు ఎవరిని మనం తప్పు పట్టేది కాదు. అధికార పార్టీ అన్న భయంతో ఒకవేళ వాళ్ళ వైపు తిరిగేవారేమో. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మోటివేట్ చేసి ఉండకపోతే ఈ రోజు తోక ముడుచుకొని వెళ్ళి ఉండేవారు కాదు చంద్రబాబు నాయుడు. ఏది చేసైనా కూడా మా వాళ్ళని మభ్యపెట్టి తెచ్చుకో ఆ ఎమ్మెల్సీ సీట్ గెలుచుకోవాలని అనుకున్నారు గాని అది వాళ్ళ వల్ల కాలేదు. నిజంగా ఉత్తరాంధ్ర ఓకే. ప్రజలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఓకే, ఆ విషయంలో. సరే మేడం, చూద్దాం చాలా దానికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు బాగా పని చేశారు. దెన్ కార్యకర్తలను కూడా వారానికి 2 రోజులు కలుస్తూ ఎంత మోటివేట్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు. అవును, మరి అలాగే చూద్దాం కూటమి ప్రభుత్వం ఈ 4 నెలల్లో వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ముందు సూపర్ 6 ఏదైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీస్ అమలు చేస్తారా లేదని చూద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.